ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలోని సోయం వెంకటేష్ వెపన్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న క్రికెట్ పోటీలు అట్టహాసంగా ముగిశాయి. లాల్ పిచ్ మైదానంలో గత 16 రోజులుగా జరుగుతున్న క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమానికి పార్లమెంటు సభ్యులు సోయం బాపురావు తనయుడు సోయం వెంకటేష్, దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవీ రమణ, బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్, బర్లాం జాదవ్, బోధ్ ఎస్ఐ కేంద్ర రవీందర్ హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. విన్నర్ గా నిలిచిన బోధ్ సౌత్ జట్టుకు 51,000 నగదును బహుమతిని సోయం వెంకటేష్, రన్నర్ టీం వెపన్స్ యూత్ జట్టుకు జీవీ రమణ 31,000 నగదును అందజేశారు. बहुत ही अच्छा शॉट लगाए थे, वहाँ पर फील्डर मौजूद है, ग्राउंड में बॉल है, लाला की गैप में मारे, लाला ने देखना होगा वहाँ पर, तो फील्डर मौजूद है, एक रन तो आसानी से వెపన్స్ యూత్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా రాబోయే కాలాన్ని గెలిచిన టీంలకు మరి Congrats, Weapons team.